వందనాలు. అయ్యగారు అమ్మగారు వందనాలు. నా సంఘటనలందరికీ వందనాలు. ఫ్యామిలీ శుక్రవారం చర్చలు అందరూ మా ఆయన తారీఖు అమ్మ తారీఖు అందరూ వచ్చారు. ఏంటంటే మా అమ్మను కూడా మా అమ్మ కొంత సంవత్సరాలు ఉంటే మా అమ్మ తీసుకొచ్చారు. అందరూ వెళ్ళిపోను మా అమ్మను ఒప్పిస్తారు. నేను 4:30 అయింది. మా అమ్మకి అదే అత్తమ్మ నీళ్ళు కదా వేసుకుంటుందని నేనేం చేశానంటే తాను చేయించాను. నీటి కొనుక్కుంటుందని చాలు చేయించాను పసుపు రాసి. అప్పుడు అన్నది, అమ్మ ఇలా నీ చేతిలో చచ్చిపోతే బాగున్నాను, నేను నాకు ఎంత బాగున్నా ఆనందంగా ఉన్నమ్మ, అక్కడికి వెళ్ళాలనిపించలేదు అన్నది. అప్పుడు అలాగే ఎందుకే మా అమ్మ అలాగనుకున్నా, నా దగ్గర ఉన్నావు కదా నువ్వు, నేను తీసుకొస్తాను కదా ఇక్కడే ఉంటావు, ఇంట్లో కదా ఎందుకు అలాగన్నా వస్తే కాదమ్మా పసుపు రాసి నేను ఉన్నాను కాబట్టి నీళ్ళేది వేసేస్తాను, నాకు ఎవరు ఎత్తురు అని అనేసి అన్నది. అలాగే అమ్మకేమన్నా నీకు బాగుంటుంది అనేసి అన్నాను. అనేసి అట్లా వేసాను. పొయ్యి కాడ కూర్చోబెట్టాను. అంతే ఆవేశం ఫుల్ వస్తుంది. ఇప్పుడే తెలియదు, ఇంక తగ్గలేదు. అది ఒక పోగంట సేపు పొయ్యి కాడ ఉంటానమ్మా అన్నది. అలా ఉన్నది కానీ నేను భయపడుతున్నాను అనేసి ఇక అది ఉండలేకపోతుంది. ఎక్కువైపోతుంది ఆవేశం, తట్టుకోలేకపోతుంది. నన్ను ఎక్కడ చెప్పుగా బాధపడి భయపడిపోతున్నాను అనేసి చెప్పలేదు. ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెట్టాను. ఇంకా మా అమ్మ అయితే చూడలేదు, కొనకలేదు, పరకలేదు. మా అమ్మ ఏమో చచ్చిపోయింది మా అమ్మ అనేసి మా అమ్మ ఏం చేస్తుంది. అందరూ కూడా మా ఇంటికి వచ్చేసారు. నాకు అది కొలిచి ఆడలేదు, శ్రేమ ఏడ్చేస్తుంది. అక్కడ చిన్న బాబు కూడా ఏడ్చేస్తాను. నాకు ఏం చేయాలి మనిషికి, నాకు ఏం తెలియలేదు. అందరూ మాతో మాట్లాడుతారు, ఇప్పుడు ఏం చేయాలి ప్రభావ, అలాగే ఆరైపోయింది, ఏం చేయాలి ప్రభావ అనేసి అని. అప్పుడు నాగక్కడ నవ్వగప్పుడు చక్కగా ప్రార్థన చేసేద్దాం, మా అమ్మకి ప్రార్థన చేద్దాం, మా అమ్మకి ఒక దేవుడు ఎత్తినప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది అందరూ కదా మాతో మాట్లాడారు. కానీ నేను మాతలేసి ప్రార్థన చేశాను. మా మామ మా ఇంటికి వచ్చింది. నాకు అది ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు ప్రభావ, ఎలాగైతే వచ్చిందో మా అమ్మ మళ్ళీ అలా సజీవులు లెక్క నా ఇంటికి తీసుకెళ్ళాలి ప్రభావ అనేసి నేను సత్యపరుస్తాను ప్రభావ. మా అమ్మ ముట్టాను ప్రభావ. నేను కన్నీరు కలిసి మా అమ్మ చేసి ప్రార్థన చేసినప్పుడు సిలిండర్కి ఫోన్ చేసి సిలిండర్ వచ్చినది వేసిన అది అలాగే ఉంది. అసలు ఈ నూరు పొద్దుతాను కానీ అసలు పన్ను చూడలేదు. మా అమ్మ చచ్చిపోయి శవాలు ఎలాగ ఎడుతున్నారు, మా అమ్మ ఎడిచేస్తుంది. నాకు అసలు కాలు చేయి రాలేదు. దేవాలను ముట్టండి ప్రభావం, సస్పర్శను ప్రభావం. మా ఆయన ముఖ్యం ఎన్నిసార్లు చేసిన ఉంటుంది. మేము అమ్మ మధ్యని తీసుకెళ్ళిపోతుంటే ఏడైపోయింది. సీమంతుడికి నేను అమ్మంతా వచ్చినాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తాడు. మా అన్ని పుల్లు కాసి మా అమ్మ చచ్చిపోయింది, హాస్పిటల్కి ఎందుకు ఇక్కడే దించియండి, మా అమ్మ చచ్చిపోయింది ఇక్కడే దించియండి సంతం ప్రభావం చెప్పకూడదు. ఇంకా నాకు ఇక్కడ సర్టిఫికేట్ రాకూడదు అనేసి వద్దు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం, హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అనేసి వెళ్తాం. హాస్పిటల్ తీసుకెళ్తే 200 అంట, ఇంట్లో ఉందట 200 ఉంది అనేసి అందరూ 2 ఇండస్లు వేసారు, మాత్రం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక అరగంట సేపు అయ్యి అప్పుడు నా మా అమ్మ నెగంటే అప్పుడు అలా నెగిసి కూర్చొని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. కార్యం చేశాడు నా పట్ల. అంటే ఇక్కడ ఏదైనా అయ్యింటే అన్నిలు కదా, అది కీడితో ఉలిసింది ఎలాగాలని వెళ్ళిపోయింది అని రకరకాల అంటారు. అదే నాకు అదొక్కటే భయం వేస్తుంది. దేవాది దేవుడు ఎంతగానో గొప్ప అద్భుతమైన కార్యం చేసినందుకు దేవుడి కృతజ్ఞతలు. ఈ సినిమా వేసి పరిశుభ్రంగా అడిగాడు.